పోక్సో యాక్ట్ వచ్చిన తర్వాత అసలు ఇట్లాంటివి ఆ మహిళల మీద ఎలాంటి ఆగాయిత్యాలు రాలేదు. అసలు రావు. చాలా కఠినంగా ఉంటాయి అని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఇప్పటికి ఇది కొనసాగుతూనే ఉంది. ఇట్లా మైనర్ బాలికల మీద ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. అండ్ కొంతమంది జర్నలిస్టులు కూడా మాట్లాడేది ఏంటంటే దీనివల్ల ఇంకా అఘాయిత్యాలు ఎక్కువనే అవుతున్నాయి కానీ తక్కువ అవ్వట్లే అని అంటున్నారు. బట్ వాస్తవం అది. కొన్ని ఎక్కడో జరిగిన విషయాన్ని చూపించడం వల్ల కొన్ని దాంట్లలో కూడా కొన్ని ఎక్కువ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు గతంలో జరగలేదు, ఇప్పుడు గతంలో కూడా జరిగినాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఆ సోషల్ మీడియా వల్ల 10 మందికి తెలిసిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మంచి చెప్పట్లేదు ఎవరు. అది ఏం చేసినా యూట్యూబ్ వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలి. యూట్యూబ్ వాళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ విధి విధానాలు ఒక మంచికి రెస్పాండ్ అవ్వండి. ఇలాంటి చెత్త కంటెంట్స్ వచ్చినప్పుడు చెత్త ఈ సమాజానికి అవసరం లేదనుకున్నప్పుడు నిజంగా కూడా అది బ్లాక్ చేయాలి ఆ ఐడిని. నా సజెషన్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉందమ్మా, రాత్రి 11 తర్వాత ఆన్లైన్ ఉంటుంది. అస్సలు మీరు నమ్మరమ్మా, ఇవాళ మగపిల్లలను రెచ్చగొట్టుకుంటూ వాళ్ళు, నేను ఒక ఆమె నీకు చూపిస్తాను, ఎంత పద్ధతిగా ఉంది తెలుసా ఆమె. అసలు లైకులు కొట్టండి బంగారాలు, ఇది చూపించండి బంగారాలు, నేను మీకు అది పంపిస్తాను. అస్సలు ఆమె బొడ్డు చూయించుకుంటూ ముందల నుండి లోపల వేసుకున్న బ్రాను చూపించుకుంటూ అన్నప్పుడు ఇక ఇంత పద్ధతి ఉంది తెలుసా మళ్ళీ. అంటే ఇది ఇప్పుడు మగపిల్లలని ఇప్పుడు మనమే కదా రెచ్చగొట్టేది. మరి వాడు రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోడా చెప్పండి. అంటే ఈ వ్యూస్ వల్ల ఒక ఆన్లైన్ అనేది అట్లా తయారైపోయింది. నైట్ 11 అయిందా అంటే మనం ఒక్కసారి చూసినట్టయితే 2-3 ఉన్నారమ్మా. అస్సలు ఎంత ఘోరంగా తెలుసా. ఒక ఆమె మేడ్చెల్లా ఉంటుంది, నార్మల్ పర్సన్, వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేస్తాడు, ఇంకా మొత్తం ఇట్లా డ్యాన్స్ చేస్తుంది. 11-12 అవుతుంది నైట్, లైకులు కొట్టరు, అడుక్కుంటుంటుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఏ వరకు వచ్చిందనేది మీరు చూడండి. అంటే నేను ఒక్కొక్కసారి అబ్జర్వేషన్ చేస్తా, ఏంటి అసలు ఎంత ఘోరంగా అంటే ఇంటి అడ్రస్లతో సహా చెప్పేస్తారు. అంటే నేను అనేది ఏంటంటే మహిళా భద్రత విషయంలో ఇట్లా ఏదైనా రాంగ్ కాల్స్ వచ్చినప్పుడు మనము రిపోర్ట్ కొట్టాలి. మనము లొకేషన్ షేర్ చేయొద్దు. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అందరికీ లొకేషన్ షేర్ చేయనీకి రాదు. చదువుకున్న వాళ్ళు వాస్తవానికి చాలామంది ఇప్పుడు వాట్సాప్లో వెళ్ళే టైం లొకేషన్ కొంతమంది పెట్టుకుంటారు. కానీ ఎన్ని పెట్టుకున్నా మధ్యలో ఏదో జరగాల్సిన జరుగుతూనే ఉంటాయి. ఎన్ని రకాలుగా ఉన్నా కూడా జరగాల్సింది జరుగుతుంది. కాబట్టి మనం భద్రతగా ఉన్నా, మనం ఎట్లున్నా కూడా కొంచెము మన క్యాబ్లలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇన్ని మాట్లాడుకుంటున్నాం, ఇన్ని వేస్తున్నాం కదా. మహిళలము మనము 90% మంచినే ఉన్నారండి. ఒక 10% వాళ్ళు ఉన్నారు. ఆ 10% హైదరాబాద్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కల్చర్ అంతా ఖరాబ్ చేస్తున్నారు. రైట్. అంటే ఇదే దీని మీద మాట్లాడుకుంటాం మేడం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఈ కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథ్ కేసు ఏదైతే ఉందో దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి మేడం? అంటే ఇందులో ఇద్దరు తప్పు ఉందమ్మా. అమ్మాయి తరఫు నుంచి ఉంది, అబ్బాయిది ఉంది. ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరిది పేరెంట్స్ కూడా తప్పకుండా. ఎందుకు అంటే ఇద్దరు పేరెంట్స్ బోత్ సైడ్. ఎందుకు అంటే పిల్లలకు టైం ఇవ్వకపోతే వాళ్ళు ఎవరితో మాట్లాడతారండి? ఖచ్చితంగా పక్కదారి పడతారు. నేను అనేది అదే. మీరు కేంద్ర మంత్రి అనేది పక్కన పెట్టండి, నేను ఒక మదర్గా చెప్తున్నా. మనము ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటాం. నేను ఎవరి గురించి బండి భాగీరథ గురించి, ఇక్కడ అమ్మాయి గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి, పదవుల గురించి మాట్లాడాను, పార్టీల గురించి మాట్లాడాను. వీళ్ళ మదరు తిను రాజకీయ నాయకుడు, వీళ్ళ మదర్ జాబు, ఈ అబ్బాయి సింగిల్గా ఉంటారు. వాళ్ళు బిజినెస్ అది. వీళ్ళు కాలేజ్కి అని చెప్పేసి ఏదో కాలేజ్కి అని చెప్తారు, ఎక్కడో అని చెప్పేసి వీళ్ళు కూడా ఇంట్లో అబద్ధాలు ఆడుతుంటారు. పిల్లల్ని అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది కదా, మానిటర్ చేయాలి ఖచ్చితంగా. మనం చేయకపోతే ఎట్లా? మేము బిజీ ఉన్నామండి. మేము బిజీ ఎందుకండి? మా పిల్లల కోసమే కదా, మా పిల్లలని లావిష్గా పెంచాలి కదా. లావిష్ అంటే అర్థమైంది మేడం. అదే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఒక పెద్ద ఇల్లు కొనియడము, సపరేట్ బెడ్రూము, సపరేట్ మొబైలు, సపరేట్ ఏసీ పెట్టియడము, కాస్ట్లీ కార్ కొనియడము, కాస్ట్లీ బండి కొనియడము, కాస్ట్లీ డ్రెస్సెస్ కొనియడము, జూలైగా తిరిగి రావడం, ఇది రిచ్ అన్నమాట వాళ్ళ దృష్టిలో. నేననేది ఏంటంటే ఆడపిల్లను బయటికి వెళ్తున్నప్పుడు